మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ నుంచి డౌన్‌ఫాల్‌లో కంటిన్యూ అయింది. సో, మనం ఇప్పుడు ఇంట్రాడే ట్రేడర్ కాబట్టి ఈ ప్రెజెంట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకునంటే ఎక్కడి నుంచి తీసుకుందాం అని చెప్పేసి అనాలిసిస్ చేద్దాం. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్ కొద్దిగా హైయర్ టైమ్ ఫ్రేమ్ చూస్తే మనం ఆల్మోస్ట్ ఇక్కడ హైయర్‌లో ఇక్కడుంది. అంటే మనకి ఇక్కడ డిమాండ్ ఉంటే ఈ డిమాండ్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలని చెప్పి. బట్ అది ఎక్కడి నుంచి వెళ్తుంది? జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ లెవెల్ నుంచే వెళ్తుంది. ఇంకా కొద్దిగా కిందకొస్తే ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ మనం ఇక్కడి నుంచి మళ్ళీ టార్గెట్ పైకి అంటే ఈ ఈ కరెంట్ టైమ్ ఫ్రేమ్ నుంచి మనం అనుకుందాం ఇలాగా. బట్ దీంట్లో కంటేనే ఇంటర్‌డేలో మనం వస్తే 15 మినిట్స్‌లో మనకేం చెప్తుందో చూద్దాం. ఓకే. ఇక్కడ చూస్తే మార్కెట్ ఇక్కడ కూడానా కొద్దిగా రిఫైన్ చేసుకుంటే జస్ట్ ఒక ఇండ్యూస్‌మెంట్ పుల్ బ్యాక్ నుంచే వెళ్తుంది. సో, పుల్ బ్యాక్ నుంచి వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? పైనున్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫాల్ అయిన తర్వాత ఒకటి ఇండ్యూస్‌మెంట్ కలెక్ట్ చేయలేదు. సో, ఈ పైన ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళది ఇంకా పైన ఈ పర్టిక్యులర్ జోన్ వరకు వెళ్తదని చెప్పేసి మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఇక్కడి నుంచి మనం బుల్ సైడ్ ఎళ్ళాలా? బేరిష్ సైడ్ ఎళ్ళాలనేది మనం తీసుకోవాలి. సో, బేరిష్ సైడ్ ఎళ్ళడానికి ఏదైనా ఒక సప్లై ఉండాలి. స్ట్రాంగ్ సప్లై. అక్కడి నుంచి పడతదని చెప్పి. అలాగని స్ట్రాంగ్ డిమాండ్ ఉండాలి బుల్లిష్ సైడ్ కూడాను. సో, రెండిటికి ఇప్పుడు కంపేర్ చేస్తే కంపేర్ టు సప్లై మనకి పైన ఎటువంటి సప్లై లేదు. బట్ డిమాండ్ అయితే కిందన మనకి ఇదొకటి ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని స్ట్రాంగ్‌గా మనం జడ్జ్ చేయొచ్చు. ఓకే. కంపేర్ టు సప్లైతో. సప్లై మనకి ఈ లెవెల్‌లో ఉంది. అండ్ ఇది జస్ట్ ఒక ఇన్‌వాలిడ్ పుల్ బ్యాక్ మాత్రమే. సో, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు బుల్లిష్ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. దానికి సెటప్ వెతుకుదాం. లోవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి. సో, 15 మినిట్స్ నుంచి ఎప్పుడైతే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చామో ఇది జస్ట్ ఒక నాకు ఒక హడల్. హడల్ అంటే ఏంటంటే కాసేపు అక్కడ కన్సల్టేషన్‌లో ఉండొచ్చని చెప్పేసి. సో, ఇక్కడి నుంచి ఇప్పుడు మనం కొద్దిగా ఈ టెక్నికల్‌గా అయితే మనకి చార్ట్ ప్రకారం మనకు అర్థమైంది పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. కంపేర్ టు సప్లై మనకి డిమాండ్ కొద్దిగా స్ట్రాంగ్ ఉందని చెప్పి. సో, ఎక్కడి నుంచి వెళ్తదనేది మనం చూసుకోవాలి కదా! సో, దీనికి కొద్దిగా యాడ్ చేయడానికి మనం టెక్నికల్ అనాలిసిస్ కూడాను యాడ్ లైక్ నార్మల్‌గా మనం ఆప్షన్ చైన్ యూజ్ చేసామనుకోండి. మ ఇంకొద్దిగా డబుల్ కన్ఫర్మేషన్ దొరకొచ్చు కదా అని చెప్పి. రెండిటికి కంపేర్ చేస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి మార్కెట్ ఇప్పుడు 49,300 దగ్గర ఉంది. 49,300తో మనం ఆప్షన్ చైన్ మీకు తెలుసు కదా! మనం సెల్లర్స్ పర్స్పెక్టివ్ నుంచి చూడాలని చెప్పేసి. సో, పర్టిక్యులర్‌గా 49,300 దగ్గర మనకి ఇప్పుడు ఆ లెవెల్‌లో కాల్ సైడ్ ఏమొచ్చేసి 2.37 లాక్స్ సెల్ చేశారు. సి సైడ్ సెల్ చేస్తే దాని అర్థం అదొక రెసిస్టెన్స్. పి సైడ్ సెల్ చేశారంటే ఎక్కువగానే అది మనకు సపోర్ట్. సో, నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇప్పుడు 49,300 అంటే పైకి వెళ్తదా లేదా అని చూస్తే 49,400 దగ్గర 2.14 అండ్ 2.41 ఉంది. అంటే ఇంకా అక్కడ కూడా స్ట్రాంగ్ బుల్లిషే ఉన్నారు. వాళ్ళు కూడాను కిందకి పైకెళ్తదని చెప్పేసి పెట్టుకున్నారు. 300 దగ్గర కంపేర్ చేసి చూస్తే జస్ట్ ఒక వేరియేషన్ ఎక్కువేం లేదు. చాలా తక్కువే ఉంది. సో, కిందకి పడే అవకాశాలు చూస్తే చాలా తక్కువుంది. పైకెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. ఎక్కడి వరకు 49,500 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే 400 కూడా చాలా కొద్దిగా స్ట్రాంగ్‌గానే ఉంది. పోనీ ఒక 100 పాయింట్స్ ఏసుకుందాం. 100 పాయింట్స్ మూవ్‌మెంట్ అవ్వొచ్చని చెప్పి. ఎందుకంటే ఇక్కడ 49,400 దగ్గర లెఫ్ట్ సైడ్‌లో చూస్తే 2.14 అండ్ రైట్ సైడ్‌లో పుట్ సైడ్ చూస్తే 2.41 ఉన్నారు. సో, సెల్లర్స్ పి సైడ్ సెల్ చేశారు కాబట్టి ఆ లెవెల్ వరకు అంటే మనకి బుల్లిష్ కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడి నుంచి ఫాల్ అయిందో ఈ పర్టిక్యులర్ జోన్ నుంచి సో, వాళ్ళ ఆర్డర్స్ కూడా ఇంకా పెండింగ్‌లో ఉండిపోయాయి. సో, వాళ్ళు ట్రాప్ అయ్యి ఉంటారు కదా! ఆ లెవెల్‌కెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు మనం ఇప్పుడు చూసుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే 49,400 వరకు అంటే 100 పాయింట్స్ మినిమమ్ అయితే వెళ్ళే అవకాశాలున్నాయి. 90-100 పాయింట్స్. జస్ట్ అస్యూమ్ చేసుకుందాం. 90-100 పాయింట్స్ అంటే మనకి సప్లై ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి. ఈ లెవెల్ వరకు. ఓకే. నేను ఇది చూస్తుంది మీకు చూపిస్తుంది ఇప్పుడు ఫ్యూచర్ చార్ట్ ప్రకారం. బట్ నేను తీసుకునే ట్రేడ్స్ ఏమొచ్చేసి ఫ్యూచర్ చార్ట్ ప్రకారం అండ్ ఆప్షన్ చైన్ చూసేదేమో ఇండెక్స్ చార్ట్ ప్రకారం. ఓకే. సో, మనకి ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు వెళ్తదని చెప్పి అన్నప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినట్టయితే ఇది మన ప్రీవియస్‌లో ఏం చేసింది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు లోపల ఉన్న ఇండ్యూస్‌మెంట్‌ని కలెక్ట్ చేసుకొని పడింది. సో, ఇది మనకొక లోవర్ హై. బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇక్కడ అయింది. అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్ ఇది. తర్వాత ఇదంతా ఇన్వాలిడ్ పుల్ బ్యాక్. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకొచ్చి తర్వాత మళ్ళీ బ్రేక్ చేసింది. సో, మనకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మనం ఎంట్రీ తీసుకొని ఉంటే ఇది కిందన ఆర్డర్ బ్లాక్ కదా! సో, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అయిందా అంటే ప్రాపర్‌గా ట్యాప్ అవ్వలేదు. బట్ ఓకే. ఇన్ కేస్ ట్యాప్ చేసిందనుకున్నాను. సరే ఇక్కడ ఎంట్రీ ఇచ్చినట్టయితే ఈ రూల్ ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ కిందన మనం యాక్చువల్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి సేఫ్ స్టాప్ లాస్ అయితే. బట్ మనం తీసుకుంది ఈ క్యాండిల్ ప్రకారం కాబట్టి ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఎక్కడి వరకు
ఈ లెవెల్ వరకు ఈ హై ఫస్ట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేయడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుందాం, అంటే 76 పాయింట్స్. ఇది జస్ట్ నేను ఎక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ అయితే హైయర్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే మనకి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ అని, సారీ, కంపేర్ టు సప్లై మనకి బుల్లిష్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండడం వల్లనే నేను ఇక్కడ తీసుకున్నాను. సప్లై ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఉంది. సో దీంట్లో మనం ఇంటర్డేలో ఇప్పటికిప్పుడే మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా తీసుకోవాలనేది మెన్షన్ చేస్తాను. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదనేది. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర వరకు వచ్చేసింది. బట్ ఈ ట్రేడ్ నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తున్నాను. ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు. మనం ఎక్కడైనా ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఇంకా కన్ఫర్మేషన్స్ ఎలా డబుల్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలని చెప్పేసి, ఆప్షన్ చైన్ విత్ టెక్నికల్ అనాలిసిస్ కాంబినేషన్ ఎలా చేయాలని చెప్పేసి మెన్షన్ చేశాను ఇందులోని. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 49,400 దగ్గరికి వస్తుంది. 49,500 ఏమో కొద్దిగా మనకి రెసిస్టెన్స్. ఓకే, కంపేర్ టు పుట్ సైడ్ చూస్తే ఇక్కడ 8.76 lakhs ఉన్నారు. అండ్ సెల్ సైడ్ చూస్తే, సారీ, కాల్ సైడ్ చూస్తే 9.67 ఉంది. సో కంపేర్ టు పుట్ ఇట్ సైడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి 49,500 కొద్దిగా రెసిస్టెన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు. సో మన టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, ప్రెజెంట్ ఇంటర్డే టార్గెట్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. కొద్దిగా మీరు హోల్డ్ చేస్తారు బీటీఎస్ ఇలాంటి వాటికైతే ఒక 1-2 డేస్కి. అప్పుడు మన హయ్యర్ హై ఎక్కడి వరకు అయితే ఉందో 15 మినిట్స్ ప్రకారం, 15 మినిట్స్లో మీకు సప్లై చూపించాను కదా, ఇది జస్ట్ 1 మినిట్లో చూపించాను. 15 మినిట్లో మనకి సప్లై ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడే లేదు. ఈ ఇండ్యూస్మెంట్ హై లైన్ ఏదైతే నేను మెన్షన్ చేస్తానో ఇక్కడ మనకి సప్లై ఉంది. సో ఈ పర్టికులర్ జోన్ వరకు వెళ్ళొచ్చు. మనం 1 మినిట్లో ఎంట్రీ తీసుకున్నాం కదా, 1 మినిట్లో ఎంట్రీ తీసుకొని టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు 15 మినిట్స్ ప్రకారం అయితే. సో మీరు అంతవరకు హోల్డ్ చేస్తారంటే అలా కూడా హోల్డ్ చేయొచ్చు. లేదన్నట్టయితే మనం ఇలా కూడా క్లోజ్ చేసేయచ్చు. మనం ఇంటర్డే టార్గెట్స్ ఏదైతే చిన్న చిన్నగా ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ చేయడం ఇలాంటివన్నీ. సో ఇంతే ఈ వీడియోలో. ఇంకేమైనా ఉంటే మెన్షన్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ.